దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పులిసిన పిండిలా ఉండకూడదు, నీ ఆత్మీయ జీవితం చెడిపోకూడదు. ఒకవేళ నీవు గనక దేవుని తెలుసుకున్నట్లయితే, నీవు గనక మారు మనసు పొందినట్లయితే, నీవు గనక రక్షణ పొందుకున్నట్లయితే, నీవు అనేక మందికి మాదిరికరంగానే ఉండాలి. కానీ ఎలా ఉండాలి? మాదిరికరంగానే ఉండాలి. నిన్ను చూసి నేర్చుకునేటట్టుగానే ఉండాలి. కానీ మీరు ప్రార్థన చేస్తారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనకూడదు. నిన్ను గూర్చి నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా, ఇదెందుకు చేస్తున్నావని నిన్ను గురించి అనకూడదు. నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా, ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నిన్ను గురించి అని అనకూడదు లోకులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ప్రత్యేకించబడిన వారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అవునా కదా? యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్, నో డౌట్. మీరు ఆశీర్వదించబడినవారు, దేవుని చేత ఎన్నుకొనబడినవారు, దేవుని చేత ప్రత్యేకించబడినవారు. అలా అని ఈ లోకంలో, ఈ ఊళ్ళో నివసించకూడదని కాదు, అవునా కదా? ప్రత్యేకించబడ్డారని ఈ ఊళ్ళో ఉండొద్దండి మీరు అని అంటానికి లేదు. ఈ ఊళ్ళోనే ఉండాలి. ఆమేన్. నీవున్న చోటనే ఒక వెలుగుగా వెలగాలి. ప్రైజ్ ది లార్డ్. నీవున్న చోటనే నీ చుట్టూ ఉన్న వారికి ఒక దీపంలా నువ్వు కనపడాలి. నీవున్న చోటనే నీ చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఒక ఉప్పుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్.